లైట్స్ ఆఫ్. కెమెరా లైట్స్ కూడా ఆఫ్ చేయండి. కెమెరా లైట్స్ కూడా లైట్లు బంద్ చేయండి. Empowering leader. Motivational leader. లైట్లు బంద్ చేయండి. Encouraging leader. Supportive leader. Inspirational leader. The leader from local to global. పోరాటం తన DNA అయితే ఉద్యమం తను అందిపుచ్చుకున్న వారసత్వం. పరిపాలన అది తెలంగాణ ప్రజల అభిమానం. విజ్ఞానం వినయం, చొరవ చురుకుదనం, ఆత్మాభిమానం అభివృద్ధి, దాతృత్వం నాయకత్వం. వీటన్నిటి కలయికే 3 అక్షరాలు. అవే KTR. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు మన కేసీఆర్. 2001 ఏప్రిల్ 27. దశాబ్దాల కాలం పాటు వలస పాలకుల చేతిలో సతమతమైన తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికై ఉద్యమానికి శంఖారావం పూరించి 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన కేసీఆర్ గారికి తోడుగా యావత్ తెలంగాణ నిలబడితే విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సైతం వదిలి తండ్రికి తగ్గ తనయుడిగా యుద్ధ బాణమల్లే దూసుకువచ్చాడు మన కేటీఆర్ అన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు శోభా దంపతులకు 1976 జూలై 24న సిద్దిపేటలో ఊపిరి పోసుకుంది ఈ యువ కెరటం. కరీంనగర్ లో ప్రాథమిక విద్యాభ్యాసం, SSC, హైదరాబాద్ లో సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో 1991-93లో విజ్ఞాన్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ విద్యను, నిజాం కాలేజ్ లో మైక్రోబయాలజీ డిగ్రీని పూర్తి చేసి 1996-98లో MSc బయోటెక్నాలజీని పూణే యూనివర్సిటీలో చదివి 1998-2000 సంవత్సరంలో సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో MBA పూర్తి చేశారు. డిగ్రీలు పూర్తి చేసుకుని అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా 5 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన కేటీఆర్ స్థిరమైన జీవితం, కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవన్నీ తన చుట్టూ ఉన్నా కూడా తెలంగాణపై వలస పాలన విముక్తి కోసం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం ప్రత్యక్ష పోరుకు సిద్ధపడ్డాడు కేటీఆర్. అమెరికా నుండి వచ్చాడు కదా, క్లాస్ ఏమో అనుకున్నారు. కానీ అరెస్టులు, అక్రమ కేసులకు వెనకాడని మాస్ లీడర్ మన కేటీఆర్. అలా మొదలైన కేటీఆర్ ఉద్యమ ప్రస్థానంలో యువతను సన్నద్ధం చేస్తూనే తానే ఒక సైనికుడిగా, తానే ఒక సైన్యాధిపతిగా స్వరాష్ట్ర సాకారంలో తెలంగాణ గొంతుకై గర్జించాడు. టిఆర్ఎస్ సామాన్య కార్యకర్తగా మొదలై ఉద్యమ ప్రస్థానంలో 2006లో కేసీఆర్ గారు రాజీనామా చేసిన కరీంనగర్ పార్లమెంట్ స్థానం తెలంగాణకే రెఫరెండం అయిన సందర్భం. ఆ రోజు ఆ ఎన్నిక గెలిస్తే తెలంగాణ వాదం గెలిచినట్టు. రాష్ట్రమంతా ఎదురుచూపులు. ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త సైనికుడిలా పనిచేశారు. ఎన్నో ఉత్కంఠల మధ్య భారీ విజయం నమోదు చేసుకుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి ఎన్నికల్లో తనదైన శైలిలో బాధ్యతలను మోస్తూ 2008లో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యాడు మన కేటీఆర్. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడే తన తండ్రి. తాను కావాలనుకుంటే ఏ పదవి అయినా తీసుకోవచ్చు, కానీ ప్రజా క్షేత్రంలోనే గెలవాలనుకున్నాడు. 2009లో ప్రజా ప్రస్థానంలో సమైక్యవాదులతో తలపడ్డాడు కేటీఆర్. ఇన్ని అవరోధాల మధ్య మొట్టమొదటిసారిగా ఘన విజయం సాధించాడు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ ఎజెండాగానే అసెంబ్లీలో గలమెత్తాడు కేటీఆర్. విభిన్న జాతులు, విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న మన దేశంలో ఖచ్చితంగా మల్టీలింగ్వల్ స్టేట్స్ ఉంటేనే బెటర్. నిర్దిష్టంగా
తెలంగాణను ప్రత్యేక పరిపాలనా సౌలభ్యంగానే ఇంకా ఇతర అంశాల ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడితే బాగుంటుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా, ప్రజల సమస్యల్ని నిక్కచ్చిగా వినిపించే గొంతుకగా కేటీఆర్ అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. 2009 డిసెంబర్ 9 కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనని వెంటనే వెనక్కి తీసుకున్న కేంద్రంపై యావత్ తెలంగాణ ప్రజలతో కలిసి మరోసారి దండయాత్ర చేశారు. 2010లో రాష్ట్ర సాధన కోసం రాజీనామాలను అస్త్రంగా ప్రయోగించాలని నిర్ణయించుకున్న కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే సిరిసిల్ల నియోజకవర్గం నుండి మరోసారి జై తెలంగాణ నినాదంతో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశాడు. తెలంగాణ ఉద్యమ కీలక దశలో వంటావార్పు, జైల్ బరో, రైల్ రోకో, మిలియన్ మార్చ్, మానవహారం, సకల జనుల సమ్మె, ఇలా ఒకటేమిటి ప్రతి క్షణం తెలంగాణ సాధన కోసం ఒక సైనికుడిలా పోరాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చే వరకు విశ్రమించలేదు మన కేటీఆర్. ఉద్యమ ఫలితంగా అందరూ ఎదురు చూసిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. జై తెలంగాణ. రాష్ట్ర సాకారం కోసం ఉద్యమించిన కేటీఆర్ రాష్ట్రం సాధించడంతో లక్ష్యం నెరవేరింది అని ఆగిపోలేదు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడమే తన ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ గారితో పాటు అడుగులు కదిపాడు. తన విజ్ఞానంతో పసిబిడ్డగా పురుడు పోసుకున్న కొత్త రాష్ట్రానికి అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి నడకలు నేర్పించాడు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఐటీ, మున్సిపల్, ఇండస్ట్రీ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టించి కొత్త పుంతలు తొక్కించాడు. పార్టీలు ముఖ్యం కాదు, తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనుకున్న నాయకులందరినీ ఒక్క తాటిపై తెచ్చాడు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సీనియర్ నాయకులందరినీ గులాబీ దళంలోకి చేర్పించాడు. దేశానికి మార్గదర్శకంగా నిలిచే టిఎస్ ఐపాస్, టీ హబ్, వి హబ్, టీ ఫైబర్, ఇండస్ట్రియల్ పాలసీ, ఎన్ఆర్ఐ పాలసీ, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగర సుందరీకరణ, దేశ విదేశాల్లో ఉన్న ప్రతిష్టాత్మక కంపెనీలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్మెన్ సాక్స్ తో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలు టాటా, కైటెక్స్, ఐటీసీ లాంటివి సైతం తెలంగాణకు తరలి వచ్చేలా చేసిన కేటీఆర్ కృషి అనిర్వచనీయం. ఇలా ప్రతి రంగంలోనూ, ప్రతి అంశంలోనూ తనదైన మార్కులు చూపిస్తూ ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోయేలాగా తెలంగాణలో అనేక మార్పులకు నాంది పలికాడు కేటీఆర్. 2018లో రాష్ట్రంలో రెండవసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ భారీ విజయం. అనంతరం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదనపు బాధ్యతలను స్వీకరించి యువ నాయకులకు, టిఆర్ఎస్ కార్యకర్తలకు మరింత అండగా నిలిచాడు. ఒకవైపు మాస్ లీడర్ గా ఉంటూనే మరోవైపు యూత్, ట్రెండ్, టెక్నాలజీ ఇలా అన్నిటినీ వేగంగా ఒడిసి పట్టుకుని క్లాస్ డైనమిక్ పొలిటీషియన్ గా అతి తక్కువ కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తన నాయకత్వ ప్రతిభకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కేటీఆర్ ను వరించాయి. కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకం వెనుక తనదైన సలహాలను అందజేస్తూ తెలంగాణ అభివృద్ధికి నీడలా వెంట ఉంటూ ఉద్యమం, రాజకీయం,
కుటుంబం, ప్రజలు ఇలా అన్ని రంగాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకెళ్తున్న యువ నేత కేటీఆర్, ద లీడర్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. థ్యాంక్ యూ. ఇప్పుడు